హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రీవియస్ వీడియోలో తెలుగు ఫ్రీ ఫాంట్స్లో ఏవి బెస్ట్ అనేది పార్ట్ 1 వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఇప్పటివరకు చూడకపోయి ఉంటే ఆ వీడియో మీరు చూడండి. మీరు చాలా మిస్ అవుతున్నారని అర్థం. ఆ వీడియో చూస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు పార్ట్ 2 అనమాట. ఇది అదే తెలుగు ఫ్రీ ఫాంట్స్లో ఇంకా ఏవేవి ఫాంట్స్ బాగున్నాయి, ఏవేవి ఫాంట్స్ మనకు పోస్టర్స్కి అండ్ ఫ్లెక్సీ డిజైన్స్కి వాటికి యూజ్ అవుతుందో మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. క్రియేటర్స్ ఎస్పెషల్లీ ఇది మీకోసమే. ఏ ఫాంట్స్ మనం ప్రతిదీ అను ఫాంట్స్ అనుకోకుండా ఫ్రీ ఫాంట్స్లోనే దమ్మున్న ఫాంట్స్ ఏమున్నాయి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఫాంట్, ది బెస్ట్ ఫాంట్, సెకండ్ దాంట్లో పార్ట్ 2లో నాట్స్. ఇది మీరు గమనించారా? సూర్య వెబ్ సిరీస్ టైటిల్ ఈ నాట్స్ ఫాంట్తోనే చేశారు. సింపుల్ ఫాంట్, సింపుల్ టెక్స్ట్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆత్రేయ. ఇది కొంచెం వైడ్గా, కొంచెం లాంగ్గా, బోల్డ్ టైప్ ఉంటుంది. బోల్డ్ కూడా కాదు, కొంచెం పెద్దగా ఉన్నట్టు ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన ఫాంట్ అనమాట. టైటిల్స్కి బాగా యూజ్ అవుతుంది, సబ్ టైటిల్స్కి, అలాంటి వాటికి. సో నెక్స్ట్ ఇంకో ది బెస్ట్ ఫాంట్, తెలుగు ఫ్రీ ఫాంట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ మంచి ఫాంట్, నేను మంచి మీకు యూజ్ అయ్యే చెప్తానే కదా బాగుంటుంది. సో అవే చూస్తున్నాను. సో ఓకే, సితారా. బెస్ట్ తెలుగు ఫాంట్ సితారా. ఇది కూడా చూసారా, వెరైటీగా కర్వీ టైప్ స్టైల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో ఫాంట్కి వెళ్తున్నాను. చాలా బాగా గమనించండి, మిస్ అవ్వకండి. మిస్ అయితే మీకు అర్థం కాదు. నెక్స్ట్ ఫాంట్ శ్రీకృష్ణదేవరాయ. ఇది కూడా చాలా బాగా ఉంటుంది. ఇన్విటేషన్స్కి, పోస్టర్స్కి, డిజైన్స్ ప్రతి ఒక్కదానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ ఫాంట్స్. తెలుగులో ఈ ఫ్రీ ఫాంట్స్ మనం ఫ్రీగా ఉన్న వాటిని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు కదా. సుగుణ, ఇది ఇంకా వెరీ స్టైల్గా ఉంటుంది. అసలు వెడ్డింగ్ టైప్ ఇన్విటేషన్స్లో 1 టైప్ హెడ్డింగ్కి మనం ఇలాగే పెట్టవచ్చు. సుగుణ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ వెన్నెల. ఇది కూడా ఒక టైప్ ఉంటుంది. జస్ట్ వెన్నెల, స్వామి, ఇవన్నీ కొంచెం సిమిలర్గా అనిపిస్తాయి మనకి. సో బట్ సేమ్ మాత్రం కాదు. జస్ట్ వెన్నెల అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫాంట్, ది బెస్ట్ ఫాంట్ వేమన 2000. చూసారా, ఇది కూడా ఒక టైప్ స్టైల్. అంటే ఆ ఫాంట్ స్టైల్ గమనించండి మీరు. మనకు ఎన్ని ఫాంట్స్ ఉన్నాయని కాదు, ఏవి బాగా యూజ్ అవుతాయని చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి నేను డూప్లికేట్ చేశాను. డూప్లికేట్ చేసి డ్రాగన్ డ్రాప్, ఆల్ట్ పట్టుకొని డ్రాగన్ డ్రాప్ చేశానని చెప్తున్నాను కదా. సో ఇంకో ఫాంట్ వచ్చేసి, ఇందులో ఎన్టీఆర్ బాగానే ఉంటుంది, మండలి బాగానే ఉంటుంది, మల్లన్న బాగానే ఉంటుంది, లోహిత్ రెడ్డి బాగానే ఉంటుంది. ఇది ద్రౌపది. అవి అంటే దేని ప్రత్యేకత ఆ సిచ్యువేషన్స్లో మనకు తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్స్లో అవి బాగా యూజ్ అవుతాయి. సో నాకు మాత్రం మంచిగా అనిపించి నేను బాగా యూజ్ చేసే వాటిని మీకు కూడా పరిచయం చేస్తున్నాను. సో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. మీరు స్కిప్ చేసి వెళ్ళిపోతే అర్థం కాదు. సో లాస్ట్ వన్ వచ్చేసి చతుర. ఇది కూడా సూపర్. వెడ్డింగ్ ఇన్విటేషన్స్లో కూడా ఇది చాలా బాగా యూజ్ చేస్తారు. ఇన్విటేషన్స్, డిజైన్స్, వెడ్డింగ్ కావచ్చు, బర్త్డే కావచ్చు, కండోలెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ స్టైల్స్, రైట్ సైడ్లో మనం కొట్టేవన్నీ ఆ ఫాంట్ నేమ్స్. లాస్ట్ వన్ వచ్చేసి చతుర. పైనది వచ్చేసి మనకు పేరు గుర్తు లేకపోతే ఏమని చెప్పాను, దాని మీద క్లిక్ చేసి తెలిసిపోద్ది. లేకపోతే రీసెంట్లో పైన టెక్స్ట్ కాలంలో చూపిస్తుంది, ఫాంట్ కాలంలో ఆ నేమ్ కొడితే సరిపోతుంది. ద్రౌపది. చతుర పైన ద్రౌపది, దానిపైన వేమన, దానిపైన వెన్నెలన, వేమన టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ వేమన 2000. ఇవి నేమ్స్ మనం రైట్ సైడ్లో కొట్టేవి. లెఫ్ట్ సైడ్లో ఉన్నవి స్టైల్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి జస్ట్ వెన్నెల అనుకుంటా, జస్ట్ వెన్నెల. లేకపోతే దాని టెక్స్ట్ మీద మీరు డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు నేమ్ వచ్చేస్తుంది, వెన్నెల. ఓకే, బెస్ట్ తెలుగు ఫాంట్స్ అని
ఇంకోటి ఏంటంటే ఇది సుగుణ, పైన ఉన్న ఫాంట్ వచ్చేసి సుగుణ. చూసారా, ఇవన్నీ మనకు సిమిలర్గా అను ఫాంట్ టైప్ ఉన్న తెలుగు ఫ్రీ ఫాంట్స్ కూడా చాలా బాగున్నాయి. అవి మీరు అర్థం చేసుకొని యూజ్ చేసుకుంటే చాలా వరకు మనం అను ఫాంట్స్ కోసం వెతకాల్సిన పని ఉండదు. ఇవి ఈజీ కదా, తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసి డైరెక్ట్ టైప్ చేసి అప్లై చేయడమే. బట్ అప్లై చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని అంటే ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో శ్రీకృష్ణదేవరాయ తర్వాత పైన ఈ నేమ్ జస్ట్ చూద్దాం, దాని మీద క్లిక్ చేసి జస్ట్ సితారా, ఇది గుర్తుండట్లేదు, జస్ట్ సితారా. నెక్స్ట్ పైది వచ్చేసి ఆత్రేయ, దానిపైది వచ్చేసి నాట్స్. సో ఓకే, అవి రెండు నాకు గుర్తున్నాయి, ఆ రెండు పేర్లు టకటక చెప్పేయగలిగాను. సో అలా మీరు కూడా ప్రతి ఒక్క ఫాంట్ స్టైల్, ప్రతి ఒక్క ఫాంట్ యొక్క నేము మన మైండ్లో ఉంటే మనం ఏ ఇన్విటేషన్ కానీ, ఏ పోస్టర్ కానీ ఏదైనా ఈజీగా ఎడిట్ చేయగలుగుతాం. సో తెలుగు ఫాంట్స్ ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మీకు వెబ్సైట్ నేమ్ తెలియదు అనుకుందాం, గూగుల్కి వెళ్ళి డైరెక్ట్ తెలుగు ఫ్రీ ఫాంట్స్ అని టైప్ చేస్తే మీకు వెబ్సైట్స్ వస్తాయి. ఒక్కొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. మనకు ఎవరో లింక్ పెట్టాలి, ఎవరో ఫాంట్స్ షేర్ చేయాలి కాదు, ఒకరి మీద అస్సలు ఆధారపడకూడదు నా ఉద్దేశం. ఎవరో ఇస్తే మనం యూజ్ చేసుకోవడం ఏంటి, మనది మనం సంపాదించుకోవాలి, మనది మనం డౌన్లోడ్ చేసుకోవాలి, మనది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, మనది మనం యూజ్ చేయాలి. ఒకరిని రెఫరెన్స్ తీసుకోవాలి తప్ప ఒకరిని కాపీ చేయకూడదు. సో క్రియేటర్కి అది చాలా బాగా కావాలి, క్రియేటర్కి కావాల్సింది అదే. సో ఏ ఫాంట్ ఏ స్టైల్లో ఉందనేది మీకు తెలిస్తే అది వెడ్డింగ్ ఇన్విటేషన్లో సెట్ అవుతుందా, బర్త్డే ఇన్విటేషన్లో సెట్ అవుతుందా, ఇంకా కండోలెన్స్ దాంట్లో సెట్ అవుతుందా, ఇంకా ఐదర్ ఏదన్నా ఇన్విటేషన్స్ కానీ కార్డ్స్ కానీ ఏవి ఎడిట్ చేసినా, ఏ డిజైన్ చేసినా, ఏ పోస్టర్ చేసినా ఏ ఫాంట్ ఎక్కడ సెట్ అవుతుంది అనేది మీకు మైండ్లో ఒక పిక్చర్ వచ్చేస్తుంది. ఆ పిక్చర్ రావాలంటే మీకు ఒక అనుభవం కావాలంటే ఫాంట్స్ని మీరు బాగా చూడాలి. ఈ స్టైల్, ఈ నేమ్, ఇది ఇక్కడ బాగా యూజ్ అవుతుంది థంబ్నెయిల్స్కి. ఎక్కడ దాకా ఎందుకు, మన యూట్యూబ్ థంబ్నెయిల్స్కి ఎంత బాగా యూజ్ అవుతాయి ఈ ఫాంట్స్. చాలామంది తెలియక అను ఫాంట్స్ అంటారు. అను ఫాంట్స్ నేను తప్పు పడట్లే, వాటి స్టైల్ అది వేరే. అటు అనుకుంటే శ్రీలిపి ఫాంట్స్ ఉంటాయి, శ్రీలిపి ఫాంట్స్ అవి పర్చేస్ చేసుకొని వాడుకోవాల్సినవి. సో అవి ఇంకా అలాగే స్టైల్స్. నేను వీటి గురించి చెప్తాను, ఉన్న వాటిని యూజ్ చేసుకున్నది బెస్ట్ కదా. ఫ్రీ ఫాంట్స్ని ఇంత బాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అను ఫాంట్స్ గురించే తాపత్రపడాల్సిన అవసరం లేదు, అను ఫాంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అను ఫాంట్స్ కూడా ది బెస్ట్ ఫాంట్స్ ఉన్నాయి. అవి కూడా నేను డెడికేటెడ్గా తప్పకుండా వీడియో చేస్తాను. సో ఈ వీడియోని మీరు ఇలాంటి వీడియోస్ కావాల్సిన వారికి షేర్ చేస్తే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తే యూట్యూబ్ చాలామందికి షేర్ చేస్తుంది. అది మన వీడియో పుష్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నేను ఎంతో కష్టపడి మీకోసం, ఎస్పెషల్లీ న్యూ క్రియేటర్స్ కోసం వీడియోస్ చేస్తున్నాను. మీకు అది అర్థమైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. ఇన్ని ఫాంట్స్ చెప్పాను ఇప్పుడు నేను, ఇంచుమించు ఒక 10-15 దాకా ఫాంట్స్ ఉండొచ్చు. తెలుగు ఫ్రీ ఫాంట్సే కదా, ఇవన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నాయి కదా. నేనేం ఎక్కడా తీసుకొని రాలి, నేను కూడా మీలాగానే సేమ్ గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాను. మాకు ఫాంట్స్ లింక్ పెట్టండి, ఫాంట్స్ షేర్ చేయండి కాదు, ఎవరిది వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు మీ దాని మీద మీకు ఒక అధికారం ఉంటుంది, మీ దాని మీద ఒక నమ్మకం ఉంటుంది, మీకు ఒక ఆలోచన వస్తుంది ఎలా యూజ్ చేయాలి అనేది. సో ఇప్పుడు చూడండి, నేను ఒక ఫాంట్ సెలెక్ట్ చేసి ఫాంట్ మారుస్తున్నాను. మన తెలుగులో ఎన్ని రకాల ఫాంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను రైట్ సైడ్లో కూడా మీకు చూపిస్తాను, ఇక్కడ కనిపించట్లేదు కదా. సో రైట్ సైడ్లో మనకు ఫాంట్ సెక్షన్ ఉంటుంది, ఇక్కడ ఏ దగ్గర. సో ఇక్కడ ఫాంట్స్ చూసారా, ఇప్పుడు చూడండి మారుస్తున్నాను. ఎన్ని ఫాంట్స్ ఆటోమేటిక్గా తెలుగు ఫాంట్స్ అప్లై అయిపోతున్నాయి. అంటే నేను చెప్పని నేమ్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి, చాలా స్టైల్స్ ఉన్నాయి. అన్నీ చెప్పాలంటే మన వీడియో బాగానే లెంత్ అవుతుంది, ఇప్పటికే చాలా లెంత్ అయింది. బట్ క్రియేటర్స్కి యూజ్ అవుతుంది, స్కిప్ చేయకుండా చూస్తారన్న ఉద్దేశంతో నేను చేశాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలన్న వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినాక బెల్ గంట నొక్కితే మనం ఫర్దర్గా చేసే యొక్క వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ చూస్తారు. ఇది మీకు యూజ్ అవుతుందంటేనే షేర్ చేయండి, యూజ్ అవుతుందంటేనే సబ్స్క్రైబ్ చేయండి, యూజ్ అవుతుందంటేనే లైక్ చేయండి. సో ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఫాంట్స్ గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్క క్రియేటర్, ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్కి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్.